ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్లకు ఎస్టీయూ వినతి పత్రం సమర్పించింది. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా శుక్రవారం గుంటూరు తూర్పు, పశ్చిమ తహసీల్దార్లకు సంఘం నాయకులు వినతి పత్రాలను సమర్పించారు. నగర పశ్చిమ శాఖ అధ్యక్షులు మహంకాళరావు, ప్రధాన కార్యదర్శి శంకర్, నగర తూర్పు శాఖ అధ్యక్షులు వెంకయ్య, ప్రధాన కార్యదర్శి జయసుందర్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గతంలో అనేక మంది సీనియర్ నాయకులు జైలుకి వెళ్ళి లాఠీ దెబ్బలు తిని సాధించుకున్నటువంటి హక్కులు రోజు రోజుకి హరించుకుపోతూ మరి మొత్తం ప్రభుత్వాలు మనకి ఒక దయాదాక్షిణ్యాలతో ఏదో ఇస్తున్నట్లుగా మనల్ని ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏకైక మార్గం పోరాటమే. పోరాటాలతోనే మనం అనేకం సాధించుకున్నాం. గతంలో డిఏలు లేవు, ఐఆర్ లేవు, పిఆర్సీలు లేవు, మనకి సెలవులు లేవు. మరి అన్నీ కూడా మనం పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి సంగతి. గతంలో అనేక మంది నాయకులు జైలుకి వెళ్ళారు, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, సస్పెండ్ అయ్యారు. అలాంటి సాధించుకున్న హక్కుల్ని రోజు రోజుకి మనలో ఉన్నటువంటి నిర్లిప్తత, ప్రభుత్వాన్ని మనం సక్రమంగా నిలదీయలేని పరిస్థితి, స్వార్థం పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం కోల్పోయినటువంటి హక్కుల్ని మొత్తం కూడా మనం సాధించుకోవడానికి మనకి ఏకైక మార్గం ఖచ్చితంగా అది పోరాటాలే. ఆ పోరాటాల్లో భాగంగా మరి మేనిఫెస్టోలో విడుదల చేసినటువంటి అనేక అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిని పెట్టి అసలు ఇంత నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తుంది. మరి ఒక్క ఆర్థిక సమస్యలను కూడా పరిశీలించకుండా డిమాండ్స్. మానవ జీవితం ఆర్థికంతోనే ముడిపడి ఉంటుంది. కుటుంబాలు ఆధారపడి ఉండే పిల్లల ఫీజులు, పెద్దవాళ్ళ ఆరోగ్యం, కుటుంబ భవిష్యత్తు మొత్తం కూడా ఈ ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటే అలాంటి ఆర్థికపరమైన అంశాలను నిర్లక్ష్యంతో వహించి మనకి తీరనటువంటి కోట్ల రూపాయల బకాయిల్ని ప్రభుత్వం ఈ రోజున బకాయిలుగా పెట్టుకుంది. అలాంటి మొండి బకాయిల్ని వసూలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా ఉద్యమం ప్రారంభించింది. అందులో భాగంగానే ఈరోజు తహసీల్దార్ కార్యాలయాల్లో మనం వినతి పత్రాలని సమర్పించడం అయింది. అదేవిధంగా రేపు కలెక్టర్ ఆఫీసులో ఎదురుగా 10వ తారీఖున ధర్నా చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు కూడా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి కనుక విడనాడకుండా, చర్చలకు పిలవకుండా, సానుకూలమైన వాతావరణంగా రాకపోతే ఫిబ్రవరి 25వ తారీఖున మన రాష్ట్ర వ్యాప్తంగా మన సత్తా చాటి రాష్ట్ర ప్రభుత్వం మూసుకున్నటువంటి కళ్ళు తెరిపించడానికి పెద్ద పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మీ అందరికీ వినయంగా పిలుపునిస్తూ కోరుకుంటున్నాం. ఇవ్వాల్సిన పిఆర్సీ 2022లో ఇచ్చారు. 2003లో ఇవ్వాల్సిన పిఆర్సీ 2026 అయింది. 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇప్పటికి కమిటీ వేసినా సరే ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చి ఇవన్నీ గడిచే టయానికి ఇంకొక 1-2 సంవత్సరాలు గడిచి ఒక పిఆర్సీని దాదాపు నష్టపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దయచేసి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాదాపు ఒక పిఆర్సీ నష్టపోయామనంటే మనం ఎంత లాస్ అవుతామనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తిరగాలి. దాదాపు సరే ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు 2 సంవత్సరాల కాలం దాదాపుగా పూర్తిగా వస్తుంది. 20 నెలలు. ఈ 20 నెలలు కూడా మనం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నాం. అందుకనే మనం ఇంతవరకు కూడా ప్రభుత్వంపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలా. మనం అందరూ సామరస్యంగానే మాట్లాడుతూ ఉన్నాం. అయినప్పటికీ 20 నెలల కాలం గడిచినాయి. వాళ్ళు అనేక రకాలైనటువంటి అన్నింటినీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినన్నింటినీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు వరుసగా. అలాగే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఈ కార్మికులు, పెన్షనర్లను కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ ఆర్థిక అంశాలతో నలిగిపోతున్నారో ఈ ఉద్యోగుల్ని, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని 12వ వేతన సంఘాన్ని త్వరగా నియమించాలని చెప్పి, అలాగే 30% ఐఆర్ని వెంటనే ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే డిఏలు అసలు అంతకుముందు ఎప్పుడూ లేనటువంటి కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చి రకరకాలుగా దప్పదప్పాలుగా, 3 దప్పాలుగా అని చెప్పి, 4 దప్పాలుగా, 5 దప్పాలుగా అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. వీటన్నిటిని విడనాడి వెంటనే డిఆర్ని ప్రకటించి వాటిని పే స్లిప్పుల్లో చూపించి వాటిని వెంటనే క్యాష్ రూపంలో ఇచ్చేటువంటి విధానాన్ని చూపించాలని చెప్పి చెప్తా ఉన్నాం.